పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ప్రవిమల రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి ప్రవిమల రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి చెరనను విడిపించితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్య స్వరూప నిత్య నివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ అన్యుడనై ధన్యుని చేసితివి అన్యుడనై ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపన్ వరములను సగితివి కృపవరములను సగితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా
నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను. నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను. నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మన దేవుడు మంచి దేవుడు,
ప్రియులరా యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని మనం పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ప్రియులరా ప్రభువును ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో సత్యములో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుకోవడం ప్రియుల దేవుడు మన జీవితంలో చూపిస్తున్న గొప్ప ధన్యత. దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరును దీవించినాక ప్రియుల మన పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి ధ్యానిస్తాం. కాబట్టి వాక్యం ప్రార్థన పూర్వంగా ప్రియుల మనం ధ్యానిస్తాం. వింటున్న వాక్యాలు మన హృదయంలో, మన ఆత్మలో జీవము ఆత్మలాగే మార్చునాక ఇప్పుడు వాక్యం ప్రియులార మన పరిశుద్ధాత్మ వలన శ్రద్ధగా విండినప్పుడు వాక్యం ద్వారా దేవుడు ప్రియులార మనను విడిపిస్తాడు. వాక్యం పంపి దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. వాక్యం పంపి వాక్యం చేసే మాటలు ప్రియులార మన రిసీవ్ చేస్తున్న కొలది అది మనకు ఆశీర్వాదం అన్నమాట. మన జీవితంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం. వేసే మాటలు ప్రియులార మనం స్వీకరించుకోవడం, మన హృదయంలో నింపుకోవడం ప్రియులార అది ప్రియులార గొప్ప దీవెన. కాబట్టి వేసే మాటలు ప్రియులార మనం శ్రద్ధగా మనం ధ్యానిస్తాం. విన్న వాక్యాలు మనం విన్న వాక్యం ద్వారా మన జీవితంలో ఆత్మీయ ఎదుగుదల కొరకు కారణమవునొక. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15వ వచనం ప్రియులార ప్రారంభంగా చదివి వాక్య ధ్యానంలోనికి వెళదాం. అందరితో సమాధానమును పరిశుద్ధ కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధ లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుడవలెన అనేగులు అభయుధరులై పోవుదరేమో అనియు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తున్న గొప్ప విషయం ఏంటంటే మనం అందరితో సమాధానంగా ఉండాలి అన్నమాట. అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో సమాధానంగా ప్రియులారా మనం ఉన్నామా? అందరితో అందరితో సమాధానమును పరిశుద్ధ కలిగి ఉండటకు ప్రయత్నించుడి. సాధ్యమైనంత ప్రియులారా మనం అందరితో సమాధానంతో ఉండడం దేవుని చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు చిన్న చిన్న విషయాలు చాలు ఇద్దరితో సమాధానంగా ఉండలేదేమో. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం సమాధానం కాపాడుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రిన దేవునితో మనల్ని సమాధానపరచాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రిన దేవునితో మనం అందరం రక్షణ పొందిన మనం సమాధానపరచబడిన వారం అన్నమాట. ఇప్పుడు జీవంగా దేవునితో సమాధానపరచబడిన ప్రియులారా మనం ఇద్దరితో కూడా మనం సమాధానంగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ కొన్నిసారి మనం ఇద్దరితో సమాధానంగా ఉండలేదేమో. కొన్ని కారణాలను బట్టి, కొన్నిసారి మిస్అండర్స్టాండింగ్ బట్టి, కొందరు ఒక తప్పుడు ప్రవర్తనను బట్టి కొందరితో మనం సమాధానంగా ఉండలేదేమో. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం అందరితో సమాధానమును పరిశుద్ధ కలిగి ఉండటకు ప్రయత్నించుడి. చూడండి, సమాధానం పరిశుద్ధత కనెక్ట్ ఉన్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సమాధానం రిలేషన్షిప్ లో మనం సమాధానం కలిగి ఉండడం చాలా గొప్పది అనమాట. రిలేషన్షిప్ లో పరిశుద్ధాత్మ సహాయం వలన మ్యాక్సిమం మనం సమాధానంతో ఉండడం మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధత సమాధానం ప్రియులారా సంబంధం ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధత సమాధానం. కాబట్టి వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీవన్ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ కాలంలో మనం చూడవచ్చు, కొన్ని రాజ్యాలు, కొన్ని దేశాలు మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు కొందరు నాయకులు మాట్లాడతారు, మనం సమాధానంతో ముందుకు వెళదాం, ఇప్పుడు దాకా జరిగినంత కూడా మీరు క్షమించండి, లేదంటే మర్చిపోండి, దాన్ని తీసివేయండి, పక్కపెట్టండి, మనం ఇంకా ఉన్న బ్రతకైనా సమాధానంతో బ్రతుకుదాం అని ప్రియులారా చాలా వ్యక్తులు ఈ కాలంలో
దేశ నాయకులు మాట్లాడినట్టు ప్రియులారా మనం న్యూస్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం సమాధానంతో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో, నాతో, మీతో స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవరీవన్ అండ్ వర్క్ అట్ లివింగ్ ఏ హోలీ లైఫ్. అంటే సమాధానంతో బ్రతకడం లేక పరిశుద్ధంగా బ్రతకడం, ఇది కనెక్ట్ ఉంది అనమాట, కనెక్ట్ ఉంది. ఇంకా బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఒకవేళ మనం పరిశుద్ధం లేకుండా మన హృదయం మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం ప్రియులారా కాపాడలేదు అంటే, అభ్యంతరపరచబడిన మనం పరచబడుతున్న స్థాయిలో మనం బ్రతున్న వారికి ఉంటే పరిశుద్ధమైన దేవుని చూడడం అసాధ్యమైన అని కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధం లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి ప్రియులారా మన హృదయం, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన హృదయం జాగ్రత్తగా ప్రియులారా మనం కాపాడుకోవాలి. మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు 15వ వచనంలో ప్రియులారా మనం చూసుకోవచ్చు, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అభ్యుదరులై పోదరేమో అని. కాబట్టి చేదు అంటే బిటర్నెస్. కొన్నిసారి కొందరు ఒక పడేలు గాని మాటలు గాని ప్రియులారా మనకు నచ్చలేదు కావచ్చు, కాబట్టి కోపం రావచ్చు. బైబిల్లో రాయబడింది, కోపపడుడు గాని సూర్యుడు అస్తమించే వరకు, దానికి ముందు మనం దాన్ని చెరబట్టుకోవాలన్నమాట, దాన్ని అణచివేసుకోవాలి. కానీ హృదయంలో మాత్రం కోపం, పగ, చేదు ప్రియులారా మన హృదయంలో పెట్టవద్దనమాట. ఒకవేళ చేదు ఒక వ్యక్తి హృదయంలో ప్రవేశించి ఉండే, ఎవరైనా కోపానికి పగ లేదంటే చేదుకు చోటిచ్చిన వారు ఉంటే, ఆ చేదు వలన ప్రియులారా ఏమవుతుంది, ఆ పగ వలన ఏమవుతుంది, వారి జీవితం అభ్యంతరపరచబడతాయి అనమాట. అది మాత్రం కాకుండా ఇద్దరు జీవితం కూడా అభ్యంతరపరచబడడానికి అవకాశాలు ఎక్కువైనాయి. కోపంతో, పగతో, చేదుతో ఉన్న వ్యక్తులు వారి జీవితం మాత్రం కాదు, ఇద్దరు జీవితం కూడా ప్రియులారా ఖరాబ్ చేయడానికి లేదంటే వారిని కూడా అభ్యంతరపరచడానికి అవకాశాలు ఎక్కువైనాయి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యంతో మనం ఆత్మ ఏసే మాటలతో మనం హృదయం నింపుకోవాలి. ప్రార్థన ఊరుగా ఏసే మాటలు ప్రియులారా మనం ప్రతిరోజు వినడం మంచిది. యేసుక్రీస్తు మాటలు ప్రతిరోజు మనం ధ్యానించుకోవడం మంచిది, ఎందుకంటే అది పరిశుద్ధమైనది అనమాట. ఇప్పుడు పరిశుద్ధమైన మాటలు ప్రియులారా మనం వినాలి, ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి, మన హృదయంలో నింపుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రియులారా అభ్యంతరకు మన హృదయంలో చోటు ఉండలేదన్నమాట, అభ్యంతరకు చోటు ఉండలేదన్నమాట. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా, కాబట్టి ఎవరైతే హృదయంలో కోపం కానీ పగ కానీ లేదంటే చేదు హృదయంలో దానికి చోటిస్తారో, దానిలో ఇద్దరితో క్షమించుకోవడానికి దేవుడు తప్పకుండా అవకాశం ఇస్తాడు. ఇద్దరితో క్షమించమని మనతో లేదంటే ఇద్దరితో క్షమించమని తప్పకుండా దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ప్రియులారా క్షమించాలి. తండ్రిన దేవుడు యేసుక్రీస్తు వల్ల నాతో మీతో క్షమించినట్టు ప్రియులారా మనం క్షమించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్షమించే విషయంలో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. ఇప్పుడు క్షమించుకోవడం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది తప్పకుండా ఇద్దరితో క్షమించే స్థాయిలో మనం బ్రతుకుతాం అనమాట. ఇప్పుడు ప్రియులారా క్షమించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు క్షమించే వ్యక్తులు దేవుని యొక్క సమాధానం అనుభవిస్తాయి అనమాట. దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఇద్దరితో క్షమించుకొని బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచినాక, అలాంటి కృప దేవుడు యేసునామములో ప్రియులారా మనకు అనుగ్రహించినాక, కాబట్టి మనకు రక్త మాంసములతో పోరాటం లేదు, మనుషులతో మనకు పోరాటం లేదనమాట. మన శత్రువు మనుషులు కాదు. ఒకవేళ ప్రియులారా మనం ఇద్దరితో క్షమించకుండా ఉంటే సాతానుకు మన హృదయంలో చోటు ఇచ్చినట్టు అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇటీ పరిస్థితులు మనం సాతానుకు మన హృదయంలో చోటు ఇవ్వవద్దు. ఒకవేళ మన సాతాన్ రాజ్యంలో ఉన్నాం, ఆ రాజ్యం నుండి దేవుడు యేసుక్రీస్తు తండ్రి రక్తం ద్వారా యేసుక్రీస్తు ప్రియులారా మనను బయటకు తీసుకొని వచ్చాం. దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని మార్చాం.
కాబట్టి దేవుని రాజ్య నివాసులుగా ఉన్న మన హృదయంలో సాతానుకు ప్రియులారా మనం చోటు ఇవ్వవద్దు. కాబట్టి కోపానికి అంటే పగ, చేదుకు మనం చోటు ఇచ్చినప్పుడు సాతానుకు చోటు ఇచ్చింటే, అందువరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, చేదుకు ఎవరైతే చోటిస్తారో వారు దేవుని కృప నుండి బయటపడతాయి అనమాట, దేవుని కృప నుండి పోతాయి అనమాట. కాబట్టి దేవుని కృప నుండి ప్రియులారా మనం తొలగిపోవద్దు. దేవుని కృప మనకుంటే మన కాపుదల అనమాట. దేవునికి స్తోత్రం. యేసే కృప మనకుంటే కాపుదల. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన ఎంత తగ్గింపు ఉన్నవారు అంటే దేవుని యేసయ్య స్వరమిని లోబడతారో, తగ్గింపు కలిగిన వారు ఎక్కువ కృప దేవుడు అనుగ్రహిస్తారనమాట. అహంకారంతో గర్వంతో ఉన్న వారు కృప పొందలే, దేవుని కృప పొందలే. ఇప్పుడు తగ్గింపు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. దేవుని స్థానంలో తగ్గింపు కలిగి యేసుక్రీస్తు మాటకు లోబడడం వల్ల ఏమవుతుంది, ప్రియుల దేవుని కృప మనం ఎక్కువ పొందుకోవడానికి ప్రియులారా మనకు అవకాశం ఉంది అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో కృపలో ప్రియులారా మనం కొనసాగించబడాలి. దేవుని కృపలో మనం కొనసాగించబడాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, కృపా భాగ్యులు మనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా రాయబడింది, కృపా భాగ్యులమును పొందేవారు, కృపా భాగ్యులమును నిధి దానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కని ద్వారానే ఏలుదురు అంటే పరిపాలన చేస్తారన్నమాట. సమస్యల మీద పరిపాలన చేస్తున్నట్టు ఈ దేవుని కృపలో మనం ఎదుర్కొన్న కొద్ది సమస్యల మీద ప్రియులారా పరిపాలన చేసినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప ఇస్తాడు. మీరు జీవితంలో ఏ సమస్య అయితే మీరు అనుభవిస్తున్నారో, ఏ శోధనలో మీరు వెళుతున్నారో దాన్ని ఓవర్కమ్ చేసినట్టు దేవుని కృప వలన సాధ్యం అనమాట. ఇప్పుడు కృపలో ప్రియులారా మనం ఉండే కాపుదల ఉంది అనమాట, ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు కృపలో బ్రతకడం చాలా ప్రాముఖ్యం. దేవుని కృప అనుభవించుకొని అనుదినం బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. కానీ ఎవరైతే హృదయంలో చేదు అంటే దేవుని చిత్తం అనేది నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే పరిశుద్ధంగా మనం కోరుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి ఇప్పుడు ఇలాగా దేవుని బిడ్డలుగా మనం కొందరితో కోపం రావచ్చు, కానీ మనం ఏం చేసుకోవాలి, క్షమించుకోవాలి. కోపాన్ని మనం తీసివేయాలి అనమాట. కోపాన్ని హృదయంలో దాచి పెట్టవద్దు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అతిక్రమం దాచిపెట్టిన వారు వరదల్లేదు. ఇప్పుడు మనం వరదల్లాలంటే హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. హృదయంలో ఉన్న పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధలో ఎదగడానికి పరిశుద్ధమైన యేసయ్య మాటలు తప్పకుండా మనకు సహాయపడతాయి. పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మన హృదయాన్ని వాక్యం విన్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం మనకు చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనను శుద్ధి చేస్తాడు, మన ప్రాణాన్ని శుద్ధి చేస్తాడు, మన హృదయాన్ని కడుగుతాయి అనమాట, పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ వాక్యాలు హృదయపూర్తిగా మనం శ్రద్ధగా మనం విన్నదాం, శ్రద్ధగా మనం రిసీవ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. సాతానుకు చోటు లేకుండా అవుతాయి అనమాట, సాతానుకు. కాబట్టి యేసే మాటలు ప్రియులారా మనం రిసీవ్ చేస్తున్న యేసుక్రీస్తు మాటలతో మన హృదయం నింబిన వ్యక్తులుగా ఉంటే సాతానుకు చోటు ఉండలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం యేసే మాటలు రిసీవ్ చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. వారు తప్పకుండా పరిశుద్ధులు ఎదగడం మాత్రం కాదు. ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము 31-32వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, సమస్తమైన కోపము, క్రోధము, అల్లరి, దూషణ సకలమైన దుష్టత్వం మీరు విస్తరించుడు. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. ఇప్పుడు ఆ వాక్యం మనం రిసీవ్ చేస్తున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో నాటబడిన స్థాయిలో ఉంటే, ఆ వాక్యం మన మన ఆత్మలో జీవ ఆత్మలాగా మార్చబడిన స్థాయిలో ఉంటే, కోపం తీసుకొని మన హృదయంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈవిల్ స్పిరిట్ ఒక తంత్రాలు వాక్యం ద్వారా తప్పకుండా లయమైపోతుంది అనమాట.
అందుకొరకే ప్రియుల వాక్యం మన హృదయంలో మనం నింపుకోవాలి. వాక్యం మన హృదయంలో నింపుకోవడానికి మనం తప్పకుండా సమయం ఇవ్వాలి అనమాట. ప్రతిరోజు సమయం కేటాయించాలి వాక్యం వినడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి, వాక్యం ఒప్పుకోవడానికి. ప్రియుల మనం ప్రతిరోజు ప్రియుల మనం సమయం కేటాయించాలి. దాని వలన మనం మేలనమాట, కీడు కాదు, మన మేలనమాట. ఇప్పుడు ఎన్నో మేలు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నా, పరిశుద్ధాత్మ సహాయం వలన చదువుతున్నా, వింటున్నా, ధ్యానిస్తున్న వాక్యంతో మన హృదయంలో నింపుతున్న మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయం బట్టి మనం ఎన్నో మేలు ప్రియులారా మనం పొందుతున్నాము. చాలా మేలు మనం పొందుతున్నాం అనమాట. చాలా ఆశీర్వాదాలు ప్రియులారా మనం అనుభవిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా వాక్యం మన హృదయంలో పరిశుద్ధాత్మ సహాయం వలన ఇంకా కూడా నింపినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసరించుడి అంటే తీసివేయాలన్నమాట. డిలీట్ చేయాలి, మన నుండి తీసివేయాలి. ఒకరిలో ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రియులారా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనం క్షమించుకోవాలి. అంటే క్షమించుకొని బ్రతుకుతున్న వ్యక్తి యొక్క హృదయంలో సాతానుకు చోటు ఉండలేదన్నమాట. క్షమించుకొని బ్రతుకుతున్న వ్యక్తుల హృదయంలో ఏముంది? వారు ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి దేవుని ప్రేమతో, దేవుని వాక్యంతో దేవుడు నింపుతాడనమాట. దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు ఉన్న వ్యక్తులు తప్పకుండా ఇద్దరితో క్షమిస్తాయి అనమాట. సహోదరులతో క్షమిస్తాయి, భర్తతో, భార్యతో, కొడులతో, అత్తతో, మామయ్యతో క్షమిస్తాయి అనమాట. లెలుగా పాస్టర్తో, పాస్టమ్మతో, విశ్వాసులతో, లెలుగా ప్రతి ఒక్కరితో మనం పొరుగు వారితో మనం క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కృపా దేవుడు యేసునామములో అధికంగా అనుగ్రహించినాక ఇప్పుడు ఒక నెలలో ఒకడు దేయగలిగి కరుణాహృదయలే అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించినట్టు మనం బ్రతికినంతకాలం ప్రియులారా మన ఇద్దరితో మనం క్షమించుకోని బ్రతకాలి అనమాట. ఇప్పుడు క్షమించుకోని బ్రతుకుతున్న వ్యక్తులు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. వారు దేవుని కృప పొందుతారు, వారు పరిశుద్ధులు ఎదుగుతారు, వారిద్దరితో క్షమించుకొని, సహించుకొని, దేవుని ప్రేమను బట్టి ఆత్మ కలిగించు ఐక్యత సమాధాన బంధం చేత కాపాడబడతాయి అనమాట. ఆత్మ కలిగించు ఐక్యత పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్యం సహాయం వలన, దేవుని కృపను బట్టి సమాధానం ఆ రిలేషన్షిప్ లో యేసునామములో కొనసాగించబడతాయి. ఇప్పుడు ఇలా మన జీవితంలో అనేకులతో మనకు రిలేషన్షిప్ దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రత్యేకంగా తండ్రిని దేవునితో, యేసుక్రీస్తు వారి తండ్రిని దేవునితో మనకు సమాధానం ఉంది. అలాగే క్రీస్తునందు మన సహోదరులు అనేకులతో మనకు రిలేషన్షిప్ మనకు దేవుడు అనుగ్రహించారు. కాబట్టి యేసునామములో మనకు దేవుడు అనుగ్రహించిన దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రతి రిలేషన్షిప్ యేసునామములో సమాధానంగా ఉండేనట్టు యేసునామములో దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు ప్రియుల రిలేషన్షిప్ లో ప్రియుల మన సమాధానంతో ఉండాలి అంటే మనం మాత్రం ఆలోచన చేస్తేనే సరిపోలేదు. మనం ఆలోచన చేయాలి, ఇద్దరు అంటే నేను ఆలోచన చేయాలి, ఎదుటి వ్యక్తి కూడా సమాధానం కోరుకోవాలి అనమాట. ఇప్పుడు సంఘ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మీరు నాతో సమాధానంతో ఉండాలి అని కోరుకోవాలి, నేను కూడా మీతో సమాధానంతో ఉండాలి అని కోరుకోవాలి. అంటే అలాగే ఒక్కొక్కరు ఉండే ఆ రిలేషన్షిప్ లో దేవుని ప్రేమని బట్టి, దేవుని కృపని బట్టి సమాధానం కొనసాగించబడతాయి. దేవుని సమాధానం రిలేషన్షిప్ కట్టబడుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ప్రియులారా స్పష్టంగా మనకు చూడవచ్చు. అందరితో అని రాయబడింది. అందరితో సమాధానమును పరిశుద్ధ కలిగి ఉండడానికి ప్రయత్నించుడి. దాని కొరకు మనం ఆలోచన చేయాలన్నమాట. ఆలోచన చేయాలి. కొందరున్నారు రిలేషన్షిప్ చాలా సింపుల్ గా చెప్పిన విషయం చాలు వెంటనే వారు చేస్తారని, వెంటనే వారు తీసివేస్తారని. మీతో నాకు, మీ మాట నాకు వద్దు, నా మాట మీకు వద్దు అంటే వెంటనే రిలేషన్షిప్ కట్టేస్తారని. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అలాగే మాక్సిమం మనం చేయవద్దని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. దేవునికి వర్క్ అట్ లివింగ్ ఇన్ పీస్ విత్ ఎవరీ వన్ అండ్ వర్క్ అట్ లివింగ్ ఏ హోలీ లైఫ్. ఇప్పుడు ఇద్దరితో ప్రియులారా సమాధానం లేకుండా చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే కోపం, లేదంటే పగ, లేదంటే చేదు అన్నమాట. చేదు
అందుకొరకు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పి చేదుకు మనం పగ కానీ కోపం, చేదుకు మనం చోటు ఇవ్వద్దు. కాబట్టి ప్రియులరా, మన సమాధానంతో ఇతరులతో క్షమించుకొని సగించుకొని సమాధానంతో ఉండడం ద్వారా నాకు మేలు మీకు మేలు అనమాట. అంటే ఇద్దరులకు మేలు అనమాట, టూ సైడ్ మేలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అందరితో సమాధానంగా ఉండినట్టు అలాంటి జ్ఞానం, అలాంటి కృప దేవుడు అనుగ్రహించినాక కొన్నిసారి దానికి మనం ఇద్దరితో మనం సమాధానంగా ఉండాలి అంటే కొన్ని విలువ మనం చెల్లించాల్సిన పరిస్థితి వస్తాము. కొన్నిసారి మనం నష్టం సగించాల్సిన పరిస్థితి వస్తాము. కాబట్టి ఏదైనప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, రిలేషన్షిప్ కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. అది మనం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి కుటుంబ జీవితం ప్రియులారా మనం చూసినట్టే మినీ చర్చ్ అంటే ఒక కుటుంబ జీవితం, భార్య భర్తలు కలిసి ఉంటాయి. కుటుంబ జీవితం ప్రియులారా మనం చూసినట్టే అదొక మినీ చర్చ్ అనమాట. భార్య భర్త, లేదంటే తల్లి ఫాదర్ అండ్ మదర్, లేదంటే తల్లి అందరు పిల్లలు, వారందరూ ప్రియులారా మనం చూసినదే రిలేషన్షిప్ అనమాట. కాబట్టి మనకు ఎన్నో రిలేషన్షిప్ మనకు ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రియులారా మనం చూసినట్టే మనం ఒంటరిగా బ్రతకాలి అనే ఉద్దేశంతో దేవుడు మనను నిర్మించలేదన్నమాట. ఒంటరిగా మనం ఉండడానికి కొరకు మన దేవునితో కలిసి ఉండాలి. అలాగే క్రిస్తునితో మనం సహోదరులు పరిశుద్ధులతో మనం కలిసి బ్రతకడానికి కొరకు దేవుడు ప్రియులారా అదే దేవునికి చిత్తం అనమాట. సంఘం అంటే కూడా అదే అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి కలిసి యేసుక్రీస్తు రక్తం ఇచ్చి దేవుడు కొన్నారు, సొత్తుగా మార్చాము. ఇప్పుడు మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ప్రియులారా మనం పరిశుద్ధ కొరకు నిలబడదాం. పరిశుద్ధ కొరకు నిలబడడం అంటే వాక్యం కొరకు నిలబడడం అనమాట. యేసుక్రీస్తు కొరకు నిలబడడం. యేసుక్రీస్తు పరిశుద్ధన దేవుడు. పరిశుద్ధన దేవుని కొరకు మనం నిలబడాలి, ఇలా దేవుని వాక్యం కొరకు మనం నిలబడాలి. గట్టిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. యేసే మాట కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. వాక్యం కొరకు మనం గట్టిగా నిలబడాలి. వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. బట్ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 8:31 రాయబడింది, నిజమైన శిష్యులు, యేసుక్రీస్తు నిజమైన శిష్యులు వారి వాక్యములో నిలబడతారు. వాక్యం కొరకు నిలబడతారు. కాబట్టి ఇప్పుడు మన వాక్యంలో గట్టిగా నిలబడదాం. వాక్యానికి మనం వేసే మాటకు హృదయంలో చోటు ఇవ్వాలి. మనుషుల యొక్క ఒపీనియన్ కాదు, దాని కాదు. మనుషులు రకరకాలు చెప్తారని, కానీ ఏదైనా ప్రియులారా మన దేవుని మాటకు ఫస్ట్, దేవుని మాట కొరకు మీరు గట్టిగా నిలబడాలి. పరిశుద్ధ కొరకు గట్టిగా మనం నిలబడాలి. ఎందుకంటే పరిశుద్ధ లేకుండా బ్రతుకుతున్న వారు ప్రభువును చూడలేదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మన ఒక మెయిన్ గోల్ ఏంటది? ప్రభుత్వ సహవాసములో మనం కొనసాగించబడాలి. ప్రభుత్వం యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో కొనసాగించబడాలి. యేసుక్రీస్తుని మనం చూడాలి, యేసుక్రీస్తుని మనం అనుభవించాలి. ఇది మన ప్రాముఖ్యమైన ఒక గురి అనమాట. యేసుక్రీస్తుతో మనం నిత్యం సహవాసం చేయాలి. దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట. యేసుక్రీస్తుతో మనం నిత్యం సహవాసం చేయాలి. కాబట్టి ప్రియులారా, కోపం గాని పగ గాని చేదు హృదయంలో పెట్టుకొని దేవుని కృప నుండి, ప్రభువుని యేసుక్రీస్తు నుండి మనం దూరం అయిపోవద్దు. అని సాతాను యొక్క తంత్ర ఉద్దేశం అనేది మనల్ని ఏ విధమైన సరే మన హృదయాన్ని అపవిత్రపరుచుకొని కోపం గాని పగ గాని చేదు గాని సాతాను యొక్క అబద్ధాలు గాని ప్రియులారా మనల్ని పాపంలో పడేసి మనను పరిశుద్ధమైన దేవుని నుండి దూరం చేయాలని ఈవిల్ స్పిరిట్ అంటే సాతాను కోరుతుంది అనమాట. కాబట్టి దానికి ప్రియులారా మనం చోటు ఇవ్వవద్దు. కాబట్టి ప్రియులారా ఇద్దరితో ఎవరైతే పరిశుద్ధాత్మ సహాయం వలన ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని సమాధాన బంధములో ఎదుగుతున్న వారు, బైబిల్లో రాయబడింది, వారు అడుగు వాటన్నట్టుగాను ఊహించు వాటన్నట్టుగాను గొప్ప దీవెన పొందుతారనమాట. గొప్ప దీవెన. దాని కొరకు దేవుడు పిలిచాడు. 1 పేతురు 3:9 రాయబడింది, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు నిన్ను మనల్ని అందరిని దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి ఆశీర్వాదం అనుభవించాలంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన దేవుని కృపలో కొనసాగించబడాలి. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. పరిశోధన కొరకు మనం నిలబడాలి. వేసే మాట కొరకు నిలబడాలి. క్షమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఒకవేళ క్షమించే మనసు మనకు లేదు మన ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. క్షమించే మనసు నాకు దయచేయము. క్షమించలేని వ్యక్తి
ఇద్దరిని దూషిస్తారు. క్షమించలేని వ్యక్తులు సిమ్టమ్స్ మనం చూసినట్లయితే వారు ఇద్దరు కొందరు ఉన్నారు, వారి నోరు దర్శనైతే ఇద్దరు దూషిస్తారు. అంటే దానికి అర్థం వారి హృదయంలో ఆ ఎదుటి వ్యక్తికి ఏదైనా కోపం ఉన్నట్టే, ఏదైనా పగ ఉన్నట్టే. కాబట్టి ప్రియులారా, బైబిల్ మనకు నేర్పిస్తుంది హృదయంలో మనం ఏదైతే ఉందో అది బయటపడతాయి అన్నమాట. మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ బయటపడతాయి. హృదయంలో ఉన్నది బయటపడతాయి. ఎంత దాచిపడినా సరే ఒకరోజు అది బయటపడతాయి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఇప్పుడు ప్రియులారా మనం యేసే మాటకు చోటిస్తాం, పరిశుద్ధ కొరకు నిలబడదాం, సమాధానం కొరకు నిలబడదాం. దాని వలన మనకు గొప్ప దీవెన ఉంది, ఆశీర్వాదాలు ఉంది అనమాట. కాబట్టి ఇద్దరితో క్షమించుకొని బ్రతుకున్న వ్యక్తులు వారి సమాధానం, సంతోషం, ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తుంది. ఇంకా ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఆరోగ్యవంతులుగా బ్రతకడానికి ఎక్కువ అవకాశాలు ఉంది. క్షమించుకొని బ్రతుకున్న వ్యక్తి, కోపం పెట్టుకొని బ్రతుకున్న వ్యక్తులు బలహీనపరచబడతారు. ఇప్పుడు తప్పకుండా వారు ప్రాణాన్ని ప్రభావం చేస్తారు, శరీరాన్ని కూడా ప్రభావం చేస్తారు. మరి క్షమించుకొని బ్రతుకున్న వ్యక్తులు ప్రాణంలో సాతాను ముట్టలేదన్నమాట, వీల్లేదు. కాబట్టి ప్రియులారా మనం క్షమించుకొని బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఇద్దరు సమాధానంగా బ్రతికినట్టు దేవుడు దేవుడు సహాయం దయచినక. ఇప్పుడు ఇద్దరితో సమాధానంగా బ్రతుకుతున్న వారు వీళ్ళ గొప్ప దీవెన, అడుగు వాటి అన్నట్టుగాను, ఊహించి వాటి అన్నట్టుగాను గొప్ప దీవెన తప్పకుండా ప్రియులారా పొందుతారు. కాబట్టి ప్రియులారా మనం వాక్యం కొరకు నిలబడదాం, పరిశుద్ధ కొరకు నిలబడదాం. ఇప్పుడు ఈ వాక్యం విన్న మీ యొక్క జీవితంలో మన రిలేషన్షిప్ లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచినక సమాధానంగా ఉండినట్టు, ఇద్దరితో మీరు సమాధానంగా ఉండినట్టు, మీ భర్తతో సమాధానంగా ఉండినట్టు, మీ భార్యతో ఏ సమయంలో సమాధానంగా ఉండినట్టు, మీ పిల్లలతో ఏ సమయంలో సమాధానంగా ఉండినట్టు, మీ తల్లిదండ్రులతో ఏ సమయంలో సమాధానంగా ఉండినట్టు, మీ కోడలతో సమాధానంగా ఉండినట్టు, మీ అత్తమ్మతో సమాధానంగా ఉండినట్టు, మీ మామయ్యతో ఏ సమయంలో సమాధానంగా ఉండినట్టు, మీ పొరుగు వారితో ఏ సమయంలో సమాధానంగా ఉండినట్టు, మీ యొక్క పాస్టర్తో సమాధానంగా ఉండినట్టు, మీ యొక్క పాస్టమ్మతో సమాధానంగా ఉండినట్టు, ఇంకా మీ యొక్క తమ్ముడు కావచ్చు, చెల్ల కావచ్చు, అక్క కావచ్చు, అన్నయ్య కావచ్చు, అందరితో యేసులో సమాధానంగా ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసు నమ్మలో కృప అనుగ్రహించినాక. ఇప్పుడు మన వాక్యం ముందు మనం సమర్పించాలి. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుని చిత్తం లేనిది మన హృదయం నుండి తీసివేస్తాడు అనమాట. దేవుని చిత్తం లేనిది దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తీసివేస్తాడు. ఇప్పుడు దానికి మనం సహకరించాలి అనమాట. దానికి మనం సహకరించాలి. దేవా నా హృదయం మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయము, క్షమించే కృప నాకు అధికంగా దయచేము, ప్రేమించే కృప నాకు అధికంగా దయచము, సమాధానం కొరకు నన్ను నిలబెట్టుము ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ సమాధానం కొరకు నిలబడుతున్న వారు దేవుని స్వరం విని బ్రతుకుతారు. సమాధానం కొరకు నిలబడుతున్న వారికి దీవెనలు ఎక్కువ అనమాట, ఎక్కువ. కాబట్టి ప్రియులారా మనం అందరితో సమాధానంగా ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కృప చూపినాక. ఇప్పుడు వాక్యం కొరకు నిలబడుతున్నప్పుడు కుటుంబ జీవితాలు దీవించబడతాయి అనమాట. ఫ్యామిలీ దీవించబడతాయి. 128 కీర్తనలు మనం చూస్తున్నాము. ఫ్యామిలీ గురించి ప్రియులారా మనం చూస్తున్నాము. యెహోవాతో భయభక్తి కలిగిన పురుషుడు ఎలాగ దీవించబడతాయని 128 కీర్తనలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి ప్రియులారా వారు భార్య దీవించబడతాయి, భర్త దీవించబడతాయి, పిల్లలు దీవించబడతాయి, పిల్లలు కూడా దీవించబడతాయి. వాక్యానికి ప్రియులను మనం చూడటప్పుడు అలాగే కుటుంబ జీవితాలు దీవించబడతాయి, కుటుంబ జీవితాలు ఫలిస్తాయి అనమాట. పిల్లల్ని కూడా చూస్తుంటూ దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది దేవుని యొక్క వాగ్దానం అనమాట, దేవుని యొక్క ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసే మాటలకు ప్రియులను మనం హృదయంలో చోటిస్తాం. యేసు కూడా చెప్పారు, నేను ఏ మాత్రం నేను విడువను, ఎన్నడూను ఎడబాను అని చెప్పారు. ఇప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఒకవేళ ఏదైనా పాపాలు ఉంటే మనం క్షమించుకోవాలి. రక్తంలో ఆధారపడాలి, యేసు రక్తంలో ఆధారపడాలి. దేవుడు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సహవాసం చేస్తున్న కొలది మనం పూర్తిగా సమర్పించాలి. ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా సమర్పించాలి. దేవుడు ఆత్మ బలపరుస్తాడు, ప్రాణాన్ని లోతుగా పరిశుద్ధపరుస్తాడు, శరీరాన్ని కూడా దేవుడు పరిశుద్ధాత్మతో, జీవంతో, ప్రేమతో దేవుడు కుమ్మరిస్తాడు అనమాట. ఎందుకంటే మనం బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు మాటలకు ప్రియులారా మనం చోటించినట్లయితే మనం అధికంగా ఫలిస్తుంది అనమాట. తక్కువ అధికంగా ఫలిస్తుంది. అధికంగా ఫలించినప్పుడు తండ్రికి మహిమ వస్తుంది అనమాట. కాబట్టి తండ్రి నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి.
ఇప్పుడు దేవుని వాక్యానికి ప్రియులారా మనం చోటించేప్పుడు దేవుని నామం మహిమపరచబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్న చక్కని మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము తండ్రి. తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం, శుద్ధి చేసిన వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తున్నట్టు వందనాలు. పరిశుద్ధలో ఎదిగినట్టు దేవా కృప దేవా దయచేము తండ్రి. దేవా ప్రతి ఒక్కరితో క్షమించుకొని సమాధానం కాపాడుకొని ఇద్దరితో సమాధానంగా బ్రతికినట్టు పోలీసుపడి మాకు అందరికీ అధికమైన కృప దేవా మీరు దయచమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకం యేసయ్య మీ గొప్పదామలో దీవిస్తున్నాం తండ్రి. క్షమించి అభిషేకంతో నింపము తండ్రి. ప్రభావ మీ ప్రేమతో కుమ్మరిస్తుము తండ్రి. రిలేషన్షిప్ కాపాడుకోవడానికి అది సమాధానంగా అది మంచిగా తండ్రి మీ చిత్తానుసరి హెల్తీగా ఉండినట్టు కృప ప్రతి ఒక్కరికి దేవా కృప దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. ఆత్మజ్ఞానం దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. అడుగువాటన్నిటికంటే ఊడ్చివాటన్నిటికంటే గొప్ప దీవెన ఎవరైతే ప్రభావ క్షమించుకొని బ్రతుకుతున్నారో, సమాధానం ఇద్దరితో సమాధానంగా బ్రతుకుతున్నారో వారు తండ్రి అడుగువాటన్నిటికంటే గొప్ప ఊడ్చివాటన్నిటికంటే అడుగువాటన్నిటికంటే గొప్ప దీవెన వారికి వేస్తే మీరు దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.